ఈరోజు వీడియోలోకొచ్చి ఎన్ఎఫ్ఓ అంటే ఏంటో చూద్దాం మ్యూచువల్ ఫండ్స్‌లో. అలాగే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? అని దాని గురించి చూద్దాం. అలాగే ఎన్ఎఫ్ఓ ఎన్ని రకాలుంది? దానివల్ల ఇన్వెస్ట్ చేస్తే మనకి అడ్వాంటేజా? డిసడ్వాంటేజెస్ అన్న దాని గురించి చూసి వీడియో ఎండ్ చేద్దాం. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అనమాట. ఇది సేమ్ ఐపీఓ లాగే ఉంటుందనమాట. ఎన్ఎఫ్ఓని తీసుకురావడం వల్ల ఏంటంటే ఏమైనా అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫండ్స్‌ని రైజ్ చేయాలనుకుంటే ఎన్ఎఫ్ఓని ఈజీగా తీసుకొస్తూ ఉంటారు. దీనికి అట్రాక్ట్ చేయడానికి అనమాట ఇన్వెస్టర్స్‌ని. కాకపోతే ఐపీఓలో ఉన్నంత క్రేజ్ ఈ ఎన్ఎఫ్ఓస్‌లో ఉండదనమాట. ఇది కొంచెం గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్‌ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇంక ఫండ్స్ ఇష్యూ అయిన తర్వాత లెస్ అట్రాక్టివ్ వలన ఇండివిడ్యువల్స్‌ని ఐపీఓ కంటే తక్కువలో దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అలాగే 2021లో పోల్చుకుంటే 88 ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అయితే 21, 22లో 176 ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అయ్యాయనమాట. అలాగే 22, 23లో 228 ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అయ్యాయి. ఓవరాల్‌గా ఇయర్ ఆన్ ఇయర్ ఎన్ఎఫ్ఓస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. ఇయర్ ఆన్ ఇయర్‌లో మంచి రిటర్న్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ మ్యూచువల్ ఫండ్స్‌లో హ్మ్, ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్‌గా మనం టార్గెట్ చేసి చూసుకుంటే ఏంటంటే, ఎవరైతే కొత్తగా జాబ్ చేసుకుంటున్నారో, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కెరియర్‌ని, ఆళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ఎఫ్ఓస్ ఎన్ఎఫ్ఓలో 2 రకాలుంటాయనమాట. ఓపెన్ ఎండ్ అని, క్లోజ్ ఎండ్ అని. ఓపెన్ ఎండ్ అంటే ఏంటంటే, పర్చేస్ చేస్తారనమాట స్పెసిఫిక్ లాంచ్ డేట్ మీద బ్రోకరేజ్ ఫర్మ్ ద్వారా. అలాగే బై, సెల్ ఇనిషియల్ లాంచ్ డేట్ చేస్తూ ఉంటారు. దీంట్లో లిమిట్ అంటూ ఏముండదనమాట షేర్స్‌కి. అలాగే ఇవి ఎక్స్‌చేంజ్ ద్వారా ట్రేడ్ అవ్వవు కాబట్టి, ఇవన్నీ ఫండ్ హౌసెస్ ద్వారానే మేనేజ్ అవుతూ ఉంటాయనమాట. క్లోజ్ ఎండ్ ఏంటంటే, స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ షేర్స్‌ని ఇష్యూ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని నంబర్సే ఐపీఓలో ఇష్యూ చేస్తూ ఉంటారనమాట ఎన్ఎఫ్ఓలో షేర్స్. అలాగే ప్రైస్ కోటెడ్ కూడా డైలీ ట్రేడ్ అవ్వడం వల్ల ఇది ఎక్స్‌చేంజ్ ద్వారా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టర్స్ బ్రోకరేజ్ ఫర్మ్ ద్వారా దీన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇవి దీనివల్ల క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఆఫ్ ఫండ్ హౌసెస్, రిప్యుటేషన్, కంపెనీ అనాలిసిస్ అవన్నీ అవ్వవు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఫండ్ 5 ఇయర్స్‌గా పెర్ఫార్మ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికంటూ ఏమి ఉండదు. కాకపోతే దీనికంటూ వేరే ఫండ్ హౌసెస్ ఏమన్నా లాంచ్ చేసి ఉంటే సేమ్ ఫండ్స్ అవి ట్రాక్ రికార్డ్ చూసుకొని బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో లేదో చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. స్పెసిఫిక్ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జిట్ లోడ్ కూడా ఉంటుందనమాట. అలాగే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే ఓవరాల్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్‌లో పొటెన్షియల్ రిటర్న్ ఇచ్చిందా లేదా? అలాగే ఎన్ఎఫ్ఓస్‌లో ఎంట్రీ లోడ్ ఎంత? ఎగ్జిట్ లోడ్ ఎంత అన్నది మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు టోటల్ వచ్చే అమౌంట్‌లోని ఇవన్నీ మైనస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎంట్రీ లోడ్ అంటే ఏం చార్జెస్ ఏం చేయదు కాబట్టి ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఎంట్రీ లోడ్ తీసేసారు కాబట్టి ఓన్లీ ఎగ్జిట్ లోడ్ ఒకటే ఉంటుందనమాట. ఒకవేళ మనకి ఎమర్జెన్సీలో గానీ డబ్బులు అవసరం ఉండి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వితిన్ లాకింగ్ పీరియడ్ 1 ఇయర్ గానీ, 6 మంత్స్ గానీ ఇలా కొన్ని కొన్ని ఎన్ఎఫ్ఓస్‌కి ఉంటాయనమాట. వితిన్ టైమ్‌లో గానీ మనం ఎగ్జిట్ అవుతే మాత్రం ఎగ్జిట్ లోడ్‌ని చార్జ్ చేస్తూ ఉంటారు. అది 1% నుంచి 2%, 3% లోపల చార్జ్ అవుతూ ఉంటాయనమాట. డిపెండింగ్ ఆన్ ది కంపెనీస్ అనమాట. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో ఏంటంటే యాక్చువల్లీ సెబీ నార్మ్స్ ప్రకారం ఎక్స్‌పెన్స్ రేషియో 0.25 నుంచి 1.5 లోపలనే ఉండాలని చెప్పి సెబీ నార్మ్స్ అనమాట ఎక్స్‌పెన్స్ రేషియో. అలాగే ఎన్ఎఫ్ఓ థీమ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ సస్టైన్‌గా సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఈ ఫండ్స్‌లోనే పెడతామని. దాని ద్వారా ఇది ఎన్ఎఫ్ఓ థీమ్ కింద సెలెక్ట్ చేసుకుంటే మన పోర్ట్‌ఫోలియో కూడా డైవర్సిఫై అవుతూ ఉంటుందనమాట. మనకి ఎన్ఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ పార్టిసిపేట్ చేయడానికి న్యూ ఐడియాస్ కేటగిరీలోనే వేరే వేరే కేటగిరీస్‌లో ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటదనమాట. అలాగే సిప్ ద్వారా చేయడం వల్ల ఏంటంటే, తక్కువ ప్రైస్‌లోనే మనం ఎక్కువ యూనిట్స్ అలాట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయనమాట. ఎన్ఎఫ్‌ఓ లాంచ్ అయినప్పుడు దానికి అప్లై చేస్తే. సపోజ్ ఉదాహరణకి మనం చూసుకుంటే ఎన్‌ఏవి రూ. 10 ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్‌లోనే ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడానికి 500 పెట్టామంటే దానికి మొత్తం ఒక 50 షేర్స్, 50 యూనిట్స్ అంటూ మనకి అలాట్ అవుతూ ఉంటాయనమాట. అది మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత మనం మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఎన్‌ఏవి మాత్రం రూ. 10 కాస్త రూ. 15, రూ. 20, రూ. 100 అలా ఉందంటే అప్పుడు మనం 500 ఎస్ఐపి చేస్తే ఏంటంటే మనకి యూనిట్స్ తగ్గడం వల్ల దీనికొక మనకి అడ్వాంటేజ్ ఉంటుందనమాట. సో, మనం ముందుగా ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం ప్రాఫిట్
అలాగే అలౌస్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ న్యూ ఏఎంసీ అండర్ టీమ్ దట్ యూ మే అసోసియేట్ విత్. అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ ఉన్న ద్వారా మనం కొత్తగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం దానికి అసోట్ అయ్యి ఉంటాం అనమాట. ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఏంటన్నది చూసుకుంటూ మనకి కొంచెం ఆఫర్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి మధ్య మధ్యలో. అలాగే కాన్స్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి మనం ఇన్వెస్ట్ చేసే ముందు దాని పెర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ హిస్టరీ మనకు ఆ కంపెనీ వాళ్ళు ఏమీ చెప్పరనమాట. అలాగే కంపేర్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్, అలాగే కంపేర్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఫండ్ స్కీమ్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. ఆల్రెడీ వేరే కంపెనీస్ ఉంటాయి కానీ ఇందులో మనకు అంతగా హిస్టరీ అంటూ తెలియడం వలన మనం అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. అలాగే ఎన్ఎఫ్ఎస్లో యాక్చువల్లీ లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మనకు అవసరమైనప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకుంటే మాత్రం ఎగ్జిట్ లోడ్ అంటూ ఛార్జెస్ అవ్వడం వల్ల మనకు కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. అలాగే న్యూ ఎన్ఎఫ్ఓస్ వచ్చేటప్పుడు హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియోతోనే వస్తూ ఉంటాయి అనమాట నార్మల్గా పోల్చుకుంటే. అలాగే లాంచ్ టైము మళ్ళీ మన కండక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూసుకోవాలన్నమాట. ఈ టైం పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అన్నది అది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్ కండిషన్ చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.